నమస్కారం. నేను మీ గంగరాజు, ఆస్ట్రో సైకాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్. శ్రీ పరాభవన సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అట్లానే ఈ సంవత్సరం 12 రాసుల వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు విపులంగా పరిశీలిద్దాం. మీన రాశి, మీన లగ్నం వారి నూతన సంవత్సర ఫలితాలు ఇప్పుడు మనం వివరిద్దాం. ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే మీన రాశికి, మీన లగ్నానికి లగ్నాధిపతి గురువు వచ్చేసి మిథునంలో ఉన్నాడు, 4th హౌస్లో ఉన్నాడు, లగ్నంలోనే శని ఉన్నాడు. వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే అంశాలంటే మాత్రం మెయిన్గా చెప్పాలంటే నూతనంగా గృహాలు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, బంధుమిత్రులతోని సుఖ సంతోషాలు, హ్యాపీనెస్ కానివ్వండి, అట్లానే తల్లి మీద ప్రేమ అనేది బాగా ఈ సంవత్సరం అనేది కలిసి వస్తుంది. అట్లానే మాతృభూమి మీద ప్రేమ అనేది కూడా బాగా ఉంటుంది. తర్వాత చెప్పాలంటే వాహనాల విషయంలో వీళ్ళకి మనసుకు నచ్చిన వాహనాలు అనేది ఈ సంవత్సరం కొనుగోలు చేస్తారు తప్పకుండా. అట్లానే వీళ్ళకి మెయిన్గా చెప్పాలి అంటే లైఫ్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి విషయాలు ఏదైనా గోల్ అనుకొని దాన్ని సాధించడంలో కానివ్వండి వీళ్ళు తప్పకుండా, ఎందుకంటే గురువు తన 5th లుక్తోని 8th హౌస్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి 8th హౌస్ అంటేనే మెయిన్గా కీర్తి, పలుకుబడి, అనుకున్నది సక్సెస్ సాధించడం దీనికి సంబంధించిన హౌస్ కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు తప్పకుండా అనుకున్నది సాధిస్తారు. అట్లానే వీళ్ళకి మ్యారేజ్ అయినట్లయితే దాంపత్య సుఖం అంటారు, హ్యాపీనెస్, మ్యారేజ్ లైఫ్ అనేది వీళ్ళకి హ్యాపీగా నడుస్తుంది. అట్లానే కోర్టు విషయాలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఈ సంవత్సరం వీళ్ళకి క్లియర్ అయిపోతాయి. తప్పకుండా వీళ్ళకి కోర్టు సమస్యలు, కోర్టు ఇబ్బందులు ఏది ఉన్నా సరే వీళ్ళకి క్లియర్ అయిపోతాయి. తర్వాత ఆయువు అనేది కూడా ఆయుస్థానం కాబట్టి ఆయుష్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత చెప్పాలంటే వీళ్ళకి అనవసరపు ఖర్చులు అనేది చాలా వరకు తగ్గిపోతాయి ఈ సంవత్సరం. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళకి అనవసరపు ఖర్చుల వల్ల, అనుకోకుండా వచ్చే ఖర్చుల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి అనవసరపు ఖర్చులు అనేది ఉండవు. తర్వాత సజ్జన సాంగత్యం అంటే మంచి వాళ్ళ స్నేహితం వీళ్ళకి కలిసి రావడం, తర్వాత అట్లానే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం మీద వీళ్ళకి మంచి మక్కువ తర్వాత రావడం, తర్వాత వచ్చేసి వీళ్ళకి అనుకోకుండా ఎటువంటి ప్రమాదాలు రాకపోవడం అనేది కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చే అంశాలు. కానీ కలిసి రాని అంశాలంటే మాత్రం లగ్నంలో ఉన్న శని, మీనరాశిలో ఉన్నటువంటి శని తన 3rd లుక్తోని 3rd హౌస్ను చూస్తూ ఉన్నాడు. 3rd హౌస్ అంటేనే ధైర్యము, ఉత్సాహం అనేది నీరు గారిపోతాయి వీళ్ళకి. ధైర్యము, ఉత్సాహం అనేది నీరు గారిపోయి ఏదైనా కొత్త విషయం ఏదైనా సాధించాలంటే వీళ్ళకి ముందుకు రాకపోవడం. ఎందుకంటే వీళ్ళు ముందుకు వస్తేనే వీళ్ళు సక్సెస్ సాధిస్తారు. కలిసి వచ్చే అంశం ఉన్నా కూడా వీళ్ళకి ముందు ఆరంభం చేయడానికి వీళ్ళకి శని అనేది ముందుకు పోనివ్వడు. ఒక పిరికితనం, ఒక భయం, తర్వాత ఒక లేజినెస్, బద్ధకం, తర్వాత పోస్ట్ పోన్మెంట్, వాయిదా వేయటం, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన లాగుతున్నాడు వెనక్కి, కానీ గుడ్ టైం ఉన్నా సరే వెనక్కి లాగుతున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మీరు బ్రేక్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ధైర్యంగా, ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళగలిగితేనే మీరు అనుకున్నది ఈ సంవత్సరం మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఈ 3rd హౌస్ అనేది చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఇక్కడ కనబడతా ఉంది. దాన్ని మీరు బ్రేక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ తనకంటే చిన్న వాళ్ళ వల్ల, తమ్ముళ్ళ వల్ల, చెల్లెళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడతారు. నరక యాతన పడే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే శని పీడిస్తాడు, శని పీల్చి పిప్పి చేస్తాడు. ఆ విధంగా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. చెడు వార్తలు వినే అవకాశం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనబడతా ఉంది. తర్వాత చెప్పాలి అంటే రిలేషన్షిప్లో మాత్రం నరకం చూస్తారు తప్పకుండా, భార్య కానీ లేదా భర్త కానీ. రిలేషన్షిప్ విషయంలో శని ఎప్పుడూ కూడా దాన్ని బ్రేక్ చేయడానికే చూస్తాడు. ఎందుకంటే శని చాలా స్ట్రాంగ్గా మీన రాశిలో ఉండి 7th హౌస్ను చూస్తున్నాడు. కాబట్టి రిలేషన్షిప్ అంటే మన విడాకులకు దారితీయటానికి కారణం, తర్వాత ఎప్పుడు గొడవలు, ఎప్పుడు చికాకులు, మనస్పర్ధలు రావడం, తర్వాత ఎప్పుడు ఇబ్బందులు పడటం, తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, తర్వాత ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అని అనిపించి తెగింపు నిర్ణయాలు అంటారు కదా, కొన్ని తెగించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా కనబడే అవకాశం అనేది చాలా కనబడతా ఉంది. అట్లానే ఉద్యోగ విషయాల్లో కూడా ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు. ఎందుకంటే తరచుగా ఉద్యోగ విషయాల్లో ఉద్యోగాలు మారడం కానివ్వండి, ఎంత కష్టపడ్డా సరే అక్కడ వాళ్ళకి అనుకూలత లేకపోవడం, గుర్తింపు లేకపోవడం, తర్వాత బాస్ నుంచి ఒక సపోర్ట్ లేకపోవడం, కొలీగ్స్ నుంచి కూడా ఎప్పుడూ చీటికి మాటికి అన్ని గాసిప్స్, కొన్ని చెడు వార్తలు, నెగిటివ్ వార్తలు అనేది క్రియేట్ చేయడం అనేది వీళ్ళకి మనసుకి చాలా ఇబ్బంది పడే అవకాశం, మానసికంగా చాలా అలజడికి లోనవుతారు. కాబట్టి మెయిన్గా వీళ్ళకి ధైర్యం సంబంధించిన విషయాలు కానివ్వండి, ఈ రిలేషన్షిప్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఈ ఉద్యోగం సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో ఏ ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళ జన్మ జాతకాన్ని పరిశీలించినట్లయితే, ఇంకా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనం తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకొని ఈ గోచార రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని కనిపెట్టి వాటికి తగిన పరిష్కారాలు అనేది ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే తగిన పరిష్కారాలు సూచించగలను. తప్పకుండా ఈ యొక్క మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది ఈ విధంగా ఉంటుంది. నమస్కారం.